స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో సెక్స్ ఎలా ఉంటుంది? స్థూలకాయం ఉన్న వాళ్ళలో మగవాళ్ళు అయితే సెక్స్ కొంచెం డౌన్ అవుతుందండి, బాగా ఎక్కువ ఉంటే. మామూలుగా కాదు, మామూలుగా మగవాళ్ళు కొద్దిగా లావుగానే ఉంటారు. మరీ లాగా ఉంటుంది సరే. వాళ్ళు ఏమైతే టెస్టోస్టిరోన్ హార్మోను అది యాక్షన్లోకి రాదు. టెస్టోస్టిరోన్ హార్మోన్ యాక్షన్ అయితే మగవాడు మగతనం అంత ఎక్కువ ఉండదు, డల్గా ఉంటాడు, అంత అంగస్తం సరిగా ఉండవు. అంచేత స్థూలకాయం బాగా ఎక్కువ ఉంటే, ఎక్కువ స్థూలకాయం అంటే ఊబకాయం ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళ సెక్స్లు కూడా డౌన్ అవుతారు. వాళ్ళు అందరూ కాదు. ఇంకా పైగా ఏమైపోతుందంటే ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది స్థూలకాయం ఉన్న వాళ్ళలో, ఆ కొవ్వులో. ఆ ఎంజైము టెస్టోస్టిరోన్ హార్మోన్ని ఫీమేల్ ఎంజైమ్గా మార్చేస్తుంది, మేల్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్గా మార్చేస్తుంది. మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ మారిపోతే ఏమవుతుంది? మగతనం తగ్గిపోతుంది. అంచేత బాగా ఊపకాయం స్థూలం ఇంత లావు ఉన్నవాడు వాళ్ళలో సెక్స్ డౌన్ అవుతుంది. మామూలు స్థూలకాయం లెక్క కాదు అది. మామూలుగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, సెక్స్ బాగానే ఉంటుంది. బాగా కొంతమంది చాలా లావుగా ఉంటారు, బాగా లావు ఉంటారు, వాళ్ళ వెళ్ళే వాళ్ళకి బరువు అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం సెక్స్ తక్కువగా ఉంటుంది. మామూలు వాళ్ళకి ఏముంటుంది, మామూలు వాళ్ళు బాగానే ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.